అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మహోన్నతుడవు, దయగలిగిన దేవుడవు, కృపగలిగిన దేవుడవు తండ్రి. మా పట్ల ఎంతో ప్రేమ కలిగినటువంటి దేవుడవు. నీకే వందనములు, నీకే స్తోత్రములు. మా తండ్రి దేవా, ఈ దినమంతా కూడా మీరు మాకు తోడుగా ఉన్నారు. మేము మా పనుల మీద తిరుగుతున్నప్పుడు, ఉద్యోగ జీవితమైనా సరే, స్కూళ్ళకు కాలేజెస్కు వెళ్ళిన పిల్లలైనా సరే, మా తండ్రి దేవా, మా యొక్క ప్రతి సమయంలో, ప్రతి ప్రయాణంలో మేము ప్రయాణించిన ప్రతి వాహనాన్ని మీరు దీవించి, మేము నడిచిన ప్రతి స్థలంలో మీరుండి మమ్మల్ని ఎంత క్షేమంగా కాపాడి, ఈ రాత్రి సమయంలో మేమంతా కుటుంబంగా చేరగలిగినందుకై నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి, నీ యొక్క కాపుదలకై, నీ యొక్క భద్రతకై, నీకు మా పట్ల ఉన్నటువంటి ప్రేమ విశ్వాసతలను బట్టి దాన్ని మేము నీకు ఎంతగానో స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. తండ్రి, రాత్రి సమయంలో మేము నిన్ను స్తుతిస్తున్నాము, గనపరుస్తున్నాము. తండ్రి, సంవత్సర అంతంలోనికి మేము వచ్చి ఉన్నాము. రేపు ఒక్కరోజే తండ్రి, మరి రేపు మధ్యరాత్రి నుంచి మేము నూతన సంవత్సరంలోనికి ప్రవేశిస్తుంటుండగా తండ్రి ప్రభా, మీరు మాకు చేసిన ప్రతి మేలును బట్టి నాయన నీకు వేలాది వేల స్తోత్రంలో మేము సమస్తమును కూడా జ్ఞాపకం చేసుకుంటూ మేము నీకు ఎల్లప్పుడూ కూడా స్తుతులు చెల్లించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. దయగల మా దేవ, ఈ రాత్రి సమయంలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము, మీరిచ్చిన వాక్యములను జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి ప్రభా. కృతజ్ఞత కలిగి ఉండడానికి మేము నేర్చుకుంటున్నాం తండ్రి ప్రభా. ఈ సంవత్సరం అంతట్లో మీరు మాకు చేసిన ప్రతి మేలును కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. ద్వితీయోపదేశ కాండంలో మోషే గారు చెప్తున్నటువంటి మాట, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలను అని వ్రాయబడిన ప్రకారం తండ్రి. అవును ప్రభా, మేము ఎక్కడున్నామో ఆ దేశంను బట్టి మేము నిన్ను స్తుతించాలి. అవును తండ్రి, మీరు మమ్మలను మంచి దేశంలో ఉంచి ఉన్నారని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే మేము పుట్టవలసినటువంటి దేశం ఏదో అది నీవు నిర్ణయించావు. మేము పుట్టవలసిన కుటుంబం ఏదో అది నీవు నిర్ణయించావు. మేము పుట్టవలసిన ఇల్లు ఏదో అది నీవు నిర్ణయించావు ప్రభా. సమస్తము నీవు నిర్ణయించిన తర్వాతనే తండ్రి ప్రతిదీ కూడా ఒక ప్రణాళిక చొప్పుననే మేము ఇక్కడ జరిగి ఉన్నది. అవును తండ్రి, మీరు మమ్మలను జగత్తు పునాది వేయబడకమునిపై నియమించుకొని ఏర్పరచుకొని మా ప్రభా, మీ యొక్క చేతితో మమ్మలను ప్రత్యేకంగా చేసి ఉన్న ప్రత్యేకమైన పనివారంగా మేము ఉన్నాము. ప్రత్యేకమైన పనిగా ఉన్నాం తండ్రి. తండ్రి ప్రభా, నీవు మా కొరకు మేము చేయవలనని సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి మేము ఈ లోకంలో ఉన్నాం తండ్రి. మరి మేము ఎక్కడున్నామో అక్కడనే మేము నిన్ను స్తుతించాలి. ఎక్కడ ఉన్నామో అక్కడనే మేము నిన్ను ఘనపరచాలి. ఎక్కడ ఉన్నామో అక్కడ మేము నీకు మహిమకరంగా జీవించాలి. ఎన్నో చోట్ల మేము చూస్తున్నాము, ఎంత భయంకరమైన ప్లేస్లో ఉన్నటువంటి పరిస్థితుల్లోనైనా ఎంతో మందిని తండ్రి భక్తి పరులను లేవనెత్తిన దేవుడు మా ప్రభా. మరి అలాంటి భయంకరమైన కుటుంబ జీవితాలు, లేకపోతే భయంకరమైన కుటుంబ నేపథ్యం ఉన్నటువంటి ఆ పరిస్థితులలో కూడా ఎంతోమంది ఉన్నతంగా నిన్ను నమ్మి నీ యొక్క బిడ్డలుగా మారి నీ కొరకు సేవ చేస్తున్నటువంటి అనేక మందిని మేము చూస్తున్నాం ప్రభా. మా తండ్రి, మేము ఎంతగానో దీనస్థితిలో ఉండగా మమ్మలను లేవనెత్తి ఉన్నతమైన స్థాయికి తీసుకొని వచ్చిన దేవానికి వేలాది వేల స్తోత్రంలో. మేము ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే మేము ఎల్లప్పుడూ కూడా నిన్ను స్తుతించే కృపను మాకు దయచేయండి. పౌలు గారు చెప్పినట్లు మేము ఏ స్థితిలో ఉన్నా కూడా సంతృష్టి కలిగినటువంటి జీవితం జీవించడానికి ప్రభా మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా. ఈ సంవత్సరం అంతట్లో మీరు మాకు చేసిన ప్రతి మేలును కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. మా జీవితాలలో మీరు ఎన్నో గొప్ప కార్యములు చేసి ఉన్నారు దేవా. నీకు వందనములు, స్తోత్రములు. అద్భుతములు, ఆశ్చర్యకార్యములు అనేకం చేసి ఉన్నారు. కష్టములలో ఉన్నప్పుడు మీరు మాకు తోడుగా ఉన్నారు. శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఏ విధంగా మరి అగ్నిగుండంలో పడినప్పటికీ తండ్రి మీరు ఆ సమయంలో అక్కడ మీరు ఉండి వాళ్ళను ఎంత క్షేమంగా కాపాడినారు తండ్రి. అదేవిధంగా ప్రభా, దానియేలు సింహముల బోనులో వేయబడక మునిపే మీరు ముందుగానే అక్కడికి వెళ్ళి సింహముల నోళ్లను మూసివేసి ఆ దానియేలుకు ఎటువంటి హాని కలగకుండా కాపాడినటువంటి దేవా, నీకే వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రతి పరిస్థితిని బట్టి, మీరు చేసిన ప్రతి మేలును బట్టి తండ్రి మేము నీకే వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటూ తండ్రి, ఘనమైన దేవుడవు, గొప్ప దేవుడవు, సర్వోన్నతుడవు నాయన, నీకు వందనములు తండ్రి. నాయన
ఈ రాత్రి సమయంలో మేము జ్ఞాపకం చేసుకొని మీరు మాకిచ్చిన దేశంలో మంచి నీటి వాగులు ఉన్నాయి, మంచి పంటలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి. మా ప్రభా మంచి నీరు ఉన్నది, మంచి గాలి ఉన్నది. ప్రతి విషయాన్ని బట్టి కూడా మేము నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాయన. ఈ సమయంలో తండ్రి మేము ఎదురు చూస్తున్నాం నూతన సంవత్సరంలోనికి ప్రవేశించడానికి. మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానం కూడా నెరవేరుతుంది మేము నమ్ముతున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ప్రతి విషయంలో కూడా నీవు నమ్మదగిన దేవుడవు, వాగ్దానం ఇచ్చిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు. మాకు తప్పకుండా వాగ్దానంను నెరవేర్చగలిగిన సమర్థుడమైనటువంటి దేవుడవు కనుక మేము నీకు ఎంతగానో స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మా ప్రభా, ఈ దినములలో మరి నూతన సంవత్సరంలోనికి ప్రవేశించే వరకు కూడా మేము ధ్యానములు గడపడానికి కూడా మీరు మా కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడైన దేవ, ఇదిగో ఈ రాత్రి సమయంలో మేము నిన్ను ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థనలు అంగీకరించండి. మా కుటుంబాన్ని మీరు ఆశీర్వదించారు. మా కుటుంబంలో మంచి సమాధానము, సంతోషం ఇచ్చినందుకు వందనములు తండ్రి. మా కుటుంబంలో మీరు మాకు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభా, ఏ కుటుంబంలో అయితే సంతోషం లేదో, సమాధానం లేదో, ఏ కుటుంబం అయితే కలతలు కలిగి ఉన్నారో వారందరిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థించి అడుగుతుంటున్నాము. సహాయం చేయండి. ప్రతి కుటుంబంలో కూడా సమాధానం అనుగ్రహించమని వేడుకొంచున్నాము. అదేవిధంగా ప్రభా, మరి ప్రతి ఒక్క జీవితంలో కూడా రక్షణ అనుభవంను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, వృద్ధులను దీవించండి, మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. చిన్న బిడ్డను దీవించండి, వారిని నీ దయందును మనుషుల దయందును వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, కృపతో కనికరంతో ప్రతి ఒక్కరు కూడా ఈ చలికాలంలో ఎలాంటి అనారోగ్య సమస్యలకు గురి కాకుండా కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభా నాయన, మరి ఉద్యోగ జీవితాలలో బిజీగా ఉండేటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీ కాపుదలలో భద్రంగా వారి అనుదిన ప్రయాణములలో తోడుగా ఉండమని నడిపించమని ప్రార్థిస్తున్నాము. యవన బిడ్డలను దీవించి వారు చదువుకొంచుండగా వారికి అందరికీ మంచి ఆరోగ్యము, జ్ఞానము, జాగ్రత్త అనుగ్రహించండి ప్రభా నాయన. మరి వారిపైన నీ రక్తపు కంచె వేయమని, మంచి మార్గంలో నడుచుకునేలాగా వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీకే వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఈ దినము నూతనంగా మేలులు పొందుకున్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనములు. అనేక మంది నూతన ఉద్యోగాలు పొందుకొని ఉంటారు. నూతన బిజినెస్ స్టార్ట్ చేసిన వారు ఎంతో చక్కగా నడిపించి ఉంటారు. దేవా ప్రభా, మరి ఎంతోమంది నేను తమ యొక్క ఉద్యోగ పరిస్థితులలో వాటి గురించి ఎంతగానో సిద్ధపడుతుంటుండగా ప్రతి ఒక్కరిని కూడా నేను మీరు కనికరించమని వేడుకొంచున్నాం. వివాహ సంబంధాలు కుదిరిన వారిని బట్టి నీకు వందనములు. సంతానము కలిగినట్లుగా కన్సీవ్ అయిన వార్తను విన్న వారందరిని బట్టి నీకు వందనములు. ప్రతి ఒక్కరిని కూడా మీ ప్రేమలో నాయన ప్రతి ఒక్కరిని పెంపారు చేయమని వేడుకొంచున్నాం. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి. సుఖమైన ప్రసవం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారికి, ఆకస్మికంగా ప్రమాదాలకు గురైన వారికి కావలసిన ట్రీట్మెంట్ త్వరగా అనుగ్రహించి క్షేమంగా వారు ఇళ్లకు చేరినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరెవరైతే తీవ్రమైన అనారోగ్య పరిస్థితులలో ఉన్నారో వారందరినీ మీరు కనికరించండి. క్షేమంగా మరి వారు స్వస్థత పొందుకొని ఇంటికి చేరులాగున సహాయం చేయండి. కుటుంబంలో వారిని బట్టి ఎంతగానో ఆందోళన ఉంటుంది తండ్రి. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి ప్రభా. మరి మీరు కనికరించి వారిని అందరినీ కూడా లేవనెత్తమని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, వారికి సహాయపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. డాక్టర్లను, నర్సులను దీవించండి. ఇతర సిబ్బందిని కూడా దీవించండి. వారికి అందరికీ మంచి ఓపికను, సహనమును అనుగ్రహించండి. రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి వారు అప్రమత్తతో ఉండినట్లుగా, మరి క్షేమంగా సరిగ్గా పని చేయనట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం నాయన. మా తండ్రి, వారికి మీ కాపుదలను అనుగ్రహించండి. అదేవిధంగా సైనికులు, రక్షణ శాఖలో పనిచేస్తున్న అనేక మంది రాత్రులు డ్యూటీలు చేస్తుండగా నాయన కనికరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా రాష్ట్రాల్లో ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నిమిత్తం ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఎన్నో రకాల మరి అవాంఛనీయ సంఘటనలు జరుగుతూ ఉంటాయి ప్రభానైనా. వైలెన్స్ జరుగుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లోనైనా మీరు కనికరించమని, ప్రతి పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోమని, ప్రతి ఒక్కరిని ప్రభా మరి మీ కాపుదల్లో భద్రపరచమని వేడుకొంచున్నాము ప్రభా. ముఖ్యంగా విశ్వాసులైనటువంటి అనేక మంది వాచ్ నైట్ సర్వీస్కి వెళ్తూ ఉంటారు ప్రభా. వాళ్ళని అందరినీ కూడా మీ కాపుదలలో భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాం. మా తండ్రి దేవా, కనికరంతో ప్రతి ఒక్కరిని దీవించండి. మా తండ్రి దేవా,
మరి ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను క్షేమంగా వారి వారి గమ్యస్థానానికి చేర్చమని ప్రార్థిస్తున్నాం. వారి వాహనాలపై నీ రక్తం ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాం నాయన. మరి ఎంతోమంది ప్రభా అనేకమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. అన్యాయాలకు అక్రమాలకు గురైన వారు నిరాశ్రయులుగా ఉంటూ ఎలాంటి సహాయం లేని పరిస్థితులలో అనాథలుగా ఉన్నటువంటి వృద్ధులు, చిన్నారులు, ఎంతోమంది ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు ఎంతో వేదనతో బాధతో ఉంటున్నారు ప్రభా. అలాంటి వారందరికీ కూడా మీ యొక్క సహాయము అనుగ్రహించండి తండ్రి. ప్రభా మీ కాపుదల వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆర్థికంగా వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము. అప్పుల సమస్య నుంచి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి దేవా ప్రభా. మరి తండ్రి మరి ఏ సమస్యలో ఎవరున్నారో అవన్నీ మీరెరిగిన దేవుడు. ప్రతి ఒక్కరి హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు. వారి హృదయంలో ఉన్న బాధ వేదన ప్రతిదీ కూడా తీసివేయగలిగిన గొప్ప దేవుడు తండ్రి. మరి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా నైనా వారి వారి సమస్యల నుంచి యేసునామములో విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాము. రక్షణ లేని ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకునేలాగా సహాయం చేయండి మా తండ్రి దేవా. ఎంతోమంది ప్రభా విడుదల కొరకై నాయన భయంకరమైన వ్యసనముల నుంచి విడుదల కొరకై ప్రార్థనలు చేస్తుంటుండగా వాళ్ళని కూడా మీరు కనికరంతో కాపాడమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా. మరి ఎంతమంది నిద్రలేమితో బాధపడుతున్నారో వాళ్ళని దీవించి వారికి మంచి నిద్రను అనుగ్రహించండి ప్రభా. నాయన నీ వాక్యమును ధ్యానించుకుంటూ ప్రశాంతమైన నిద్ర పొందుకొనిలాగున కృప చూపించండి. హృదయంలో ఎలాంటి వేదన భారం ఉన్నదో అది తీసివేయండి. అదేవిధంగా ప్రభా కోపము ద్వేషం ఉన్నట్లయితే దానిని తీసివేసి క్షమాపణ గుణమును వారిలో ఉంచమని మంచి నిద్రతో వాళ్ళని దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా. మరి రేపటి దినాన మేము చేయవలసిన అనేక కార్యక్రమములు ఉన్నాయి. అదేవిధంగా ప్రభా నూతన సంవత్సర ఆరాధన నిమిత్తమై మేము ఎంతగానో ఎదురు చూస్తున్నాము. అనేకమైన వాగ్దానములు పొందుకోవాలన్న ఆలోచన మాకున్నది తండ్రి. వీటన్నిటిని బట్టి మేము సిద్ధపడినట్లుగా మా హృదయాలను మీరు మరి సిద్ధపరచండి. ఆరాధన మరి ప్రార్థన మరి ధ్యానము ఇవన్నీ కూడా మేము కలిగి ఉండి సిద్ధపాటుతో నాయన నీ సన్నిధికి రాగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా. మరి మా అందరి జీవితాలలో మీరు మాకు వాగ్దానములు నెరవేర్చే దేవుడని నమ్ముతున్నాము. స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మా ప్రభా నాయన ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మీరు మాకు తోడుగా ఉండండి. మా ఇంటి చుట్టూ మా పడకల చుట్టూ మీరు ఎంతగానో తోడుగా మీ కాపుదల మీ యొక్క దేవదూతలను కాపుదలుగా ఉంచినందుకు మీకు వందనములు. ఎలాంటి అనారోగ్యం కలగకుండా ఆకస్మిక ప్రమాదములు కలగకుండా కాపాడండి. మా పైన నీ రక్తపు కంచె వేయండి తండ్రి. మరి మా ప్రాణములను శరీరములను ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన. కొనుకక నిద్రపోక కాపాడే దేవుడవు నీవు మాకున్నావని మేము ఎంతో ధైర్యంగా నీ పైన ఆధారపడి ఉంటున్నాము మా తండ్రి దేవా. మాకు మంచి నిద్ర రెస్ట్ అనుగ్రహించి ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళగలుగుటకు సహాయం చేయమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్.